ఎవరైనా ఒకరి మీద విశ్వాసం ఉంచితే వాడి ఇష్టం వచ్చినట్లు రాజు బ్రతకవలసి వస్తుంది. అందుకని ఒకరి మీద నిల్చోకూడదు. అందుచేత నాయన కొందరిని నమ్మాలి, కొందరిని అనుమానించాలి. ఒకప్పుడు నమ్మాలి, మరొకప్పుడు శంకించాలి. ఇది నీతి మార్గం. ప్రాచీన కాలం నుండి వస్తున్నది ఇది. నేను లేకపోతే ఈ సంపద అంతా వీనికి చెందుతుంది అని ఎవరిని గురించి అనుకుంటావో వారిని నిత్యము శంకించాలి. వాడు శత్రువని పండితులు అంటారు. ఒకడు పొలంలో నుండి మరొకటి పొలంలోకి నీరు పోవలసి ఉంటే పైవాడు కోరకపోయినా కట్టలన్నీ తెగకుండా భద్రంగా ఉంటాయి. అలాగే ఎక్కువ నీరు తన పొలంలో ఉంటే పంట పాడవుతుందనే భయం గలవాడు కట్టను తీసివేయాలనుకుంటాడు. ఈ లక్షణం కలవాలని శత్రువని తెలుసుకోవాలి. తన వృద్ధి చేత తృప్తిపడని వాడు, క్షీణత చేత మిక్కిలి దుఃఖపడేవాడు ఉత్తమ మిత్రుడని చెప్తారు. అంటే నేను లేకపోతే వీడు లేడు అని ఎవరిని గురించి భావిస్తావో వాని మీద తండ్రి మీద ఉంచినట్లు విశ్వాసం ఉంచవచ్చు. శక్తితో తాను వృద్ధి పొందుతూ వారిని అన్ని వైపుల నుండి వృద్ధి పొందించాలి. ధర్మకర్మాల్లో కూడా లోపం జరగకుండా వారించే వారిని కూడా వృద్ధి పొందించాలి. రాజుకు కలిగే దెబ్బకు భయపడటమే మిత్రుని లక్షణం. రాజుకు దెబ్బ తగలాలి అని కోరేవారు శత్రువులని తలబడ్డారు. అంటే తన కష్టానికి సదా భయపడకుండా తన సమృద్ధి వలన చెడు భావాలు రాని మిత్రుడు తనతో సమానుడని చెప్పబడతారు. చక్కని రూపం, రంగు, కంఠస్వరం, ఓర్పు కలిగినవాడు, అసూయ లేనివాడు, సద్వంశంలో పుట్టినవాడు, శీల సంపన్నుడైనటువంటి మిత్రుడు తన తర్వాత నిలువదగినవాడు. బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి, దయా స్వభావం కలవాడి గౌరవించినా గౌరవించకపోయినా ఎన్నడూ దుష్టభావం లేని ఋత్విజుడు కానీ, ఆచార్యుడు కానీ, ప్రశంసలు పొందినవాడు కానీ నీ గృహంలో మంత్రిగా ఉండదగినవాడు. అతడు ఉత్తమ పూజితుడు కావచ్చు. అతడు నీ ఆలోచనను, రహస్యాలను, అర్థ ధర్మాలను, పౌర స్వభావాలను చక్కగా తెలిసి ఉండాలి. అప్పుడు అతని మీద నీకు తండ్రి మీద ఉన్నట్లుగా విశ్వాసం కలుగుతుంది. ఒకే పనిలో ఇద్దరిని, ముగ్గురిని, ఒకరినొకరిని సహింపలేని వారిని నియమించకూడదు. ప్రాణులకు ఒకే పనిలో ప్రవర్తించినప్పుడే భేదం ఎప్పుడూ కలుగుతుంది. కీర్తియే ముఖ్యం అనుకునేవాడు, మాట మీద నీతి మీద నిలిచేవాడు, సమర్థులను ద్వేషించనివాడు, అనర్థాలైన పనులు చేయనివాడు, భయం వలన కానీ, కామం వలన కొని, లాభం వలన కానీ ధర్మ వదలనివాడు, సమర్థుడు, సముచితంగా మాట్లాడేవాడు, నీకు మంత్రిగా దగిన వాడు, సత్కులంలో పుట్టినవాడు, చక్కని ప్రవర్తనంతో కష్టాలు సహింపగలవాడు, తనను తాను పొగుడుకోనివాడు, శూరుడు, ఆర్యుడు, విద్వాంసుడు, కార్యాకార్యాలు తెలిసినవాడు. వీరిని మంత్రులుగా చేసుకోవాలి. వారు అన్ని పనులలో నేర్పు కలిగి, పూజితులై, ప్రత్యేకతలు కలిగి, సహాయపడుతూ కార్యనిర్వహణం చేయగలుగుతారు. వీరిని పూర్తిగా తగిన సమయాల్లో నియమిస్తే ఆ మహాకార్యాలు కూడా చక్కగా నిర్వహించి శ్రేయస్సును కలిగిస్తారు. వీరు ఒకరితో ఒకరు పోటీపడి ఆ కార్య ప్రయోజనాన్ని గురించి అది కూడా వలుకుకుంటూ రాచకార్యాలను రాజుకు అనుకూలంగా చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మృత్యువు వల్ల భయం ఉన్నట్లే రాజుకు జాతుల వలన కూడా భయం ఉంటుందని తెలుసుకో. సామంతరాజులాగా కూడా రాజు యొక్క ఉన్నతిని జాతి సహించలేడు. రుజుత్వం, మార్గవం, గొప్పదనం, లజ్జ, సత్యవాదిత్వం కల రాజు యొక్క వినాశనాన్ని జ్ఞాతి తప్ప మరెవడూ అభినందింపడు. జ్ఞాతులు లేని వారు సుఖపడతారని చెప్పలేం. పైగా వారిని అవహేళన చేయకూడదు. జ్ఞాతులు లేని వారిని ఇతరులు పరాభవిస్తారు. ఇతరుల చేత అవహేళన పొందిన జాతికి మళ్ళీ జాతియే దిక్కు. జాతి కీడును జ్ఞాతిని మించి ఇతరులు పట్టించుకోరు. బంధువుల చేత అవహేళన పొందినటువంటి బంధువును చూసి తానే ఆ హేళన పొందినట్టు తలుస్తాడు. జ్ఞాతులతో గుణాలు ఉన్నాయి, గుణాలు లేకపోవటమూ ఉంది.
జాతి కానివాడు అనుగ్రహించడని కానీ నమస్కరింపడని కానీ చెప్పలేం. మంచి చెడులు రెండూ జ్ఞాతులో వర్గాలలో కనిపిస్తాయి. జాతులను నిత్యము మంచి మాటలతోనూ మంచి పనులతోనూ మన్నిస్తూ ఉండాలి, ప్రియం చేస్తూ ఉండాలి. ఏమాత్రమూ అప్రియం చేయరాదు. నమ్మకం లేకపోయినా నమ్మకం ఉన్నట్లుగానే జ్ఞాతులతో వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలా. ఇది దోషం, ఇది గుణం అని నిరూపించి చెప్పదగింది వారిలో కనపడదు. ఇలా పొరబడకుండా ప్రవర్తించే వారిని శత్రువులు తగ్గిపోతారు, అలాగే మిత్రులు కూడా అవుతారు. జ్ఞాతులు చుట్టాలలో ఇలా నిత్యము ప్రవర్తించేవాడు మిత్రులలోనూ శత్రువులలోనూ మధ్యస్థులలోనూ చిరకీర్తి పొందుతాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 81వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, జ్ఞాతులు బంధువులు సముదాయాన్ని గ్రహించడం శక్యం కాకపోతే మిత్రులు అమిత్రుల పట్ల ఏ భావం కార్యసాధకం అవుతుంది అన్నాడు. భీష్ముడు ఇలా చెబుతున్నాడు, ఈ విషయమై వాసుదేవ నారద సంవాదమని ఒక పురాతనమైన ఇతిహాసం ఉదాహరిస్తారు. వాసుదేవుడు ఇలా చెప్పాడు, శత్రువు శ్రేష్టమైన ఆలోచనను తెలుసుకోరాదు. పండితుడు కాని మిత్రుడు, పండితుడు అయిన ఆత్మీయుడు కానివాడు తెలుసుకోరాదు. దేవర్షి మైత్రిని పురస్కరించుకొని నీతో కొంచెం మాట్లాడుతున్నాను. నీ బుద్ధి బలం అంతా ఉపయోగించి చెప్పు. ఐశ్వర్యం ప్రకటించుకునేందుకు జ్ఞాతులకు దాస్యం చెయ్యను. భోగాలలో సగం అనుభవిస్తాను. జ్ఞాతుల దుర్వాక్యాలను మాత్రం క్షమిస్తాను. అగ్ని కావలసిన వాడు అరణలను మతిస్తాడు. అలా వాడు పలికిన చెడ్డ మాటలు నా హృదయాన్ని మతించి వేస్తున్నాయి. ఆ విషయం నన్ను కాల్చివేస్తుంది. అప్పుడు బలరాముడితో బలం ఉంది, గదుడిలో సౌకుమార్యం ఉంది, ప్రద్యుమ్నుడితో రూపం ఉంది. కానీ నారద, అటువంటి నేను అసహాయుడని అయ్యాను. నారద, ఇతరులైన అంతకులు, వృష్ణుడు, బలవంతులు, చెడ్డ ఉత్సాహం కలవారు, నిత్య సంసిద్ధతో కూడినవారు, తనను ఎవరూ లేనివాడు లేనివాడే కదే. ఎవనికి అండగా కొంతమంది ఉంటారో వానికి అన్నీ ఉన్నట్లే. నన్ను ఆ ఇద్దరూ పొమ్మన్నారు. నేను వారిలో ఒకరిని ఎన్నుకోలేను. ఆహుకుడు అక్రూరుడు మరొకడి వాళ్ళైతే అంతకు మించిన దుఃఖం లేదు. వారిద్దరూ నా వారు కాకపోయినా అంతే. నేను ఇద్దరూ జూదరుల తల్లిలాగా ఆ ఇద్దరిలో ఒకరిని విజయాన్ని, మరొకరికి ఓటమి లేకపోవటాన్ని కోరుతున్నాను. ఇలా నేను ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. నా జ్ఞాతులకు నేను ఏది చేస్తే నాకు శ్రేయస్కరమో చెప్పు అన్నాడు వాసుదేవుడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, కృష్ణ, ఆపదలు 2 రకాలు. కృష్ణుడే అడుగుతున్నాడంటే అనుమానం. బాహ్యము, అభ్యంతరము. అవి స్వయంకృతాలైన అన్యకృతాలైనా సరే. ఇప్పుడు నీ ఆపద స్వకర్మ వలన నీలో ఏర్పడింది. అక్రూరుడు, అభీరుడు అనే వారి వల్ల వచ్చింది. వీరు ఆ వంశంలో వాళ్లే కదా. నీకు లభించిన ఐశ్వర్యం ప్రయోజన దృష్ట్యా కానీ, ఇష్టంతో కానీ, పరుషవాక్కుతో కానీ ఎలాగో అలాగా ఇతరులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ జ్ఞాతి బృందం వేళ్ళు పాతుకుంది. అందుచేత కక్కిన అన్నంలాగా నీవు దానిని తిరిగి పొందటం సాధ్యం కాదు. బభ్రుడు, ఉగ్రసేనుడు అనే వారి రాజ్యాన్ని జ్ఞాతి భేదం కలుగుతుందనే భయం వలన నీవు గ్రహించడం సాధ్యపడదు. చాలా గొప్ప ప్రయత్నంతో దుష్కరమైన కార్యం చేస్తే సిద్ధింపవచ్చు. కానీ మహావినాశమో తరుగుదలో వస్తుంది. మెత్తగా హృదయాన్ని చీల్చే ఇనుముతో చేయని శస్త్రంతో ఆ అందరి నాలుకలు పీకివేయి. తర్వాత నోరు మూసి తుడిచి అనురాగం ప్రకటించన్నాడు. ఇది బాగుంది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, నారద, తుడిచి వేసే అనురాగం చూపించి నాలుక పెకిలించగల మెత్తని కత్తి, అందులోనూ ఇనుముతో చేయనిది నాకేలా దొరుకుతుంది?
నారదుడు అన్నాడు, శక్తి కొద్దీ అన్నం పెట్టడం, కష్టాలు సహించడం, ముక్కుసూటితనం, మృదువైన రీతిలో అర్హమైన మన్నన, ఇది ఇనుముతో చేయని మెత్తని కత్తికే. బాణాల వంటి మాటలు మాట్లాడే జాతులు హృదయాన్ని, వాక్కును, మనస్సును నీవు కేవలం మాటతోనే శాంతింపచేయి. మహాపురుషుడు, వశీకృతుడు, సహాయ సంపన్నుడు ఎవడో ఒకడు తప్ప ఇంత పెద్ద భారం ఎవరు మోయలేడు. నీవు నీ రొమ్ముపై భరించు. సమమైన నేల మీద ఏ ఎద్దు అయినా పెద్ద బరువును మోస్తుంది. ఎగుడు దిగుడు దారిలో మంచి ఎద్దు మాత్రమే వహింపరాని భారం మోస్తుంది. సంఘాలు బేదిల్లితే వినాశనం వస్తుంది. నీవు సంఘంలో ముఖ్యుడు. నిన్ను పొంది ఈ సంఘం నశించకుండా చెయ్యి. బుద్ధి, ఓర్పు, ఇంద్రియం, నిగ్రహం, ధనత్యాగం లేని చోట ఏ గుణము ప్రాజ్ఞుని ఆధీనంలో ఉండదు. ధన్యం, కీర్తికరం, ఆయుర్వృద్ధికరం, స్వపక్ష వృద్ధి, జ్ఞాతుల అవినాశం దృష్టిలో ఉంచుకొని ఎలా చెయ్యాలో అలా చెయ్యి కృష్ణ. వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ నీకు తెలియంది లేదు. షడ్గుణ్య విధానంతో యాత్రలు, ప్రయాణ విధులు అనే వానిలో కూడా నీకు తెలియంది లేదు. అందరూ లోకాలు, లోకేశ్వరులు నీ మీద ఆసక్తితో ఉన్నారు కృష్ణ. త్వం గురు సర్వభూతానాం, త్వం గురు సర్వభూతానాం, జానీషే త్వం గతాగతం, జానీషే త్వం గతాగతం, త్వామాసాద్య యదుశ్రేష్టం, త్వామాసాద్య యదుశ్రేష్టం, ఏదంతే యాదవ సుఖం, ఏదంతే యాదవ సుఖం. నీవు సర్వప్రాణులకు గురువు. భూత భవిష్యత్తులు నీకు తెలుసు. నిన్ను చేరి యాదవులంతా సుఖపడతారు అన్నాడు నారదుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 82వ అధ్యాయం. భీష్ముడు చెబుతున్నాడు, ధర్మరాజా, ఇది ప్రథమ వృత్తి. రెండవది విను. ఎవరైనా రాజు యొక్క ధనం వృద్ధి చేస్తే రాజు వారిని సదా రక్షించాలి. రాజు యొక్క ధనాన్ని మంత్రి అపహరిస్తూ ఉండటం సేవకుడో మరొకడో చూసి రాజుకు చెబితే అది రాజు రహస్యంగా వినాలి. వెంటనే అతన్ని మంత్రి నుండి రక్షించాలి. మంత్రి ఇంకా అపహరించే వాళ్ళు కలిసి ఈ చెప్పిన వాడిని చంపేస్తారు. అలాగే కోశాధికారిని కూడా రక్షించాలి. అతను రక్షించకపోతే రాజధనం అపహరించే వాళ్ళంతా కలిసి కోశాధికారిని బాధిస్తారు. ఈ విషయంలో ప్రాచీనమైన జరిగిన కథను చెబుతాను. అది కాలక వృక్షీయుడు అనే ముని కోశల రాజుతో చెప్పింది. కోశల రాజ్యాల ఆధిపత్యం క్షేమదర్శికి సంక్రమించింది. క్షేమదర్శి అప్పుడు క్షేమదర్శి దగ్గరకు వృక్షీయముని వచ్చాడు. అతడు ఒక కాకిని పంజరంలో బంధించి ఒక పని కోసం క్షేమదర్శి యొక్క రాజ్యంలో మాటిమాటికి తిరుగుతున్నాడు. అయ్యా, ఈ కాకి విద్యను నేర్చుకోండి. నా కాకులు భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతూ ఇంకా చాలామందితో కలిసి రాష్ట్రమంతా తిరుగుతూ రాజోద్యోగాల చెడ్డ పనులన్నీ చూశాడు. అతడు రాష్ట్రంలో జరిగే అన్ని పనులు తెలుసుకున్నాడు. రాజోద్యోగాలు చేసే దొంగ పనులన్నీ తెలుసుకొని తర్వాత కాకిని తీసుకొని రాజును చూడటానికి వచ్చాడు. నేను సర్వజ్ఞనుడును అని ఆ ముని చెప్పుకుంటూ రాజును చేరాడు. కోసల రాజును చేరి అతడి మంత్రి ఎదుట కాకి మాటగా, నీవు రాజు కోశాగారం దొంగలించావు, అందుచేత వెంటనే దీన్ని గురించి ఆలోచించు అన్నాడు. అలాగే రాజధనం అపహరించిన ఇతరుల గురించి కూడా చెప్పాడు. అతని మాటలలో ఏమాత్రమూ అసత్యం వినపడలేదు. వాడి చేత తిరస్కరింపబడినటువంటి రాజోద్యోగులు చీకట్లో నిద్రిస్తున్న అతని కాకిని పంజరంలోనే బాణాలతో పొడి చంపారు. అది కాకి చెప్పింది అన్ని చోట్ల. అంత విద్య దానికి వచ్చేసింది. బాణాలతో పొడవబడిన పంజరంలోని కాకిని చూసి ప్రొద్దునే కాలక వృక్షీయుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, నా ప్రాణాలకు ధనానికి నీవే ప్రభువు. నిన్ను నేను అభయం ఇవ్వమని కోరుతున్నాను.
నీవు అనుమతిస్తే నీకు ఒక మంచి మాట చెబుతాను. మిత్రుని విషయమే చాలా బాధపడి నేను నీ దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చాను. నేను ఈ నష్టాన్ని సహించలేను. అందుకే మంచి గుర్రాన్ని మేల్కొలిపే సారథిలాగా వచ్చాను. కనుక నేను నీకు కోపం కలిగించే మాటలు మాట్లాడినా నువ్వు సహించి నన్ను క్షమించాలి. నేను నీకు మేలు చేయటానికి వచ్చానన్నాడు. అప్పుడు రాజు అతనితో ఇలా అన్నాడు, నీవేది చెప్పినా నా మేలు కోరే చెబుతావు, నిన్ను ఎందుకు క్షమించను? బ్రాహ్మణ, ఒట్టు వేసి చెబుతున్నాను, నీవు చెప్పేది స్పష్టంగా చెప్పు, నీవు చెప్పినది నేను తప్పక చేస్తానన్నాడు. అప్పుడు ముని ఇలా అన్నాడు, పాపాత్ములను పాపరహితులను చక్కగా తెలుసుకొని నీ సేవకుల వల్లనే నీకు కలిగే భయాలను గుర్తించి నీకు చెప్పటానికే భక్తితో నీ దగ్గరికి వచ్చాను. రాజును సేవించే వారి ఇటువంటి దోషాలను గురించి గురువులు నీకు ముందే చెప్పారు. నీ సేవకుల ఈ పాపబుద్ధి వారికి ఇంకో గతిలేక ఏర్పడింది. రాజులతో స్నేహం త్రాచుపాములతో స్నేహం వంటిది. రాజుకు చాలామంది స్నేహితులు ఉంటారు, అలాగే చాలామంది శత్రువులు కూడా ఉంటారు. రాజు సేవకులకు వారందరి పనులను భయం కలుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు రాజు వల్లనే క్షణంలో భయం కలగవచ్చు. రాజు విషయంలో పొరబడకుండా ఒకే విధంగా సేవ చేయడం అసాధ్యం. నతు ప్రమాదః కర్తవ్యః, నతు ప్రమాదః కర్తవ్యః, కథం చిద్భూతి మిచ్చత, కథం చిద్భూతి మిచ్చత. అభివృద్ధి కోరేవాడు ఎన్నడూ పొరపాటు చేయకూడదు. సేవకుని పొరపాటు వల్ల రాజు జారిపడితే ఇక ఆ సేవకునికి జీవితమే లేదు. నిపుణుడైన సేవకుడు మండే అగ్నిని సమీపించినట్లు రాజును సమీపించాలి. తన ధనానికి ప్రాణానికి ప్రభువు రాజు. బుసగుట్టే పామును చేరినట్లు ఎంతో జాగరూకుడై నేను లేను అనుకుంటూ సదా ప్రయత్నంతో సేవించాలి. చిన్న తప్పు మాట మాట్లాడినా, తప్పు పని చేసినా, కాని చోట కూర్చున్నా, నిలిచినా, గ్రహింపరాని దాన్ని గ్రహించినా, చివరకు మనసులో తప్పుడు భావం కలిగినా, తప్పుగా శరీర అవయవాలు కదలికలు చూసినా రాజు సేవకుని శంకిస్తాడు. రాజుకు అనుగ్రహం కలిగితే దేవతలాగా సర్వ ప్రయోజనాలు చేకూరుస్తాడు. కోపిస్తే అగ్నిలాగా వ్రేళ్లతో సహా బూడిద చేస్తాడు అన్నాడు. అప్పుడు కాలకుడు వృక్షీయుడు చెప్పాడు, రాజా, అలాగే జరుగుతుంది కూడా. నీకు మళ్ళీ మళ్ళీ చాలా మేలు చేస్తాను. నా వంటి అమాత్యుడు ఆపదలలో బుద్ధి సహాయం చేస్తాడు. ఈ నా కాకి కూడా నీ కార్యంలోనే లగ్నమయ్యింది, కానీ చనిపోయింది. మిమ్మల్ని కానీ మీ ప్రియులను కానీ నేను ఇప్పుడు నిందింపను. హితలెవరో శత్రులెవరో తెలుసుకోనండి. ప్రత్యక్ష బుద్ధి కలిగి తెలుసుకోండి, పరోక్ష బుద్ధి వద్దు. నీ భవనంలో ఉండి నీ నుండి దొంగిలించే వారిని గురించి, అటువంటి వారిని ఉద్దేశించి చెబుతున్నాను. వారు ప్రజల ఐశ్వర్యాన్ని కోరరు. నీ వినాశనం చేత నీ తర్వాత రాజ్యం కోరేవాడుంటే నీ అంతరంగీకుల వల్లనే ఆ వినాశనం సిద్ధిస్తుంది, మరో విధంగా సాధ్యపడదు. రాజా, వారి వల్ల భయంతో నేను మరో ఆశ్రమానికి వెళతాను. వారు నా మీదకు సంధించిన బాణం పాపం కాకి మీద పడింది. వంచింపగోరిన వారు ఏమీ ఎరుగని కాకికి చంపారు పాపం. రాజా, ఈ విషయం నా తపోదృష్టితో నాకు తెలిసింది. ఎన్నో మొసళ్ళు, చేపలతో, తిమింగలాల సముదాయంతో కూడినటువంటి ఈ కష్టాల నదిని అమాయకమైన ఈ కాకితో నేను దాటాను. బండరాళ్ళు, గులకరాళ్ళు, ముళ్ళు గల ఆ నది హిమవత్ పర్వత గుహ వంటిది. అందులోని ప్రవేశించలేం, ప్రవేశిస్తే సహించలేం. అందులో సింహాలు, పెద్ద పులులు కూడా ఉంటాయి. దాన్ని ఈ కాకి సహాయంతో ఎలాగో దాటాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.